బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దేవిక. గురుగారు, చాలా మందికి ఇయర్ ఎండింగ్లో అంటే డిసెంబర్లో కొంతమంది కలిసి రాదు, కొంతమంది కలిసి వస్తుంది అంటూ ఉంటారు. కొంతమంది మాటల్లో నుంచి వింటూ ఉంటే అసలు నాకు ఈ మంత్ సరిగ్గా బాగాలేదు, ఇయర్ ఎండింగ్ అసలు నాకు బాగోదు ఎప్పుడు అంటూ ఉంటారు ప్రతి సంవత్సరం. అందులో వాస్తవం ఉంది అంటారా? అంటే భారతదేశము సెంటిమెంట్తో కూడుకున్నటువంటిది, ఎమోషన్స్తో కూడుకున్నటువంటిది. మనం మన యొక్క హీరోయిన్ సమంతాను కనుక తీసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెలలోనే పెళ్లి చేసుకుంది. అవును. ఎందువలనంటే ఈ కుంభరాశి వాళ్ళు అక్షరం కుంభరాశికి వస్తుంది. ప్లస్ రెండవది ఈ యొక్క క్రిస్టియన్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ సంవత్సరాన్ని బట్టే మనం తీసుకుంటాం కాబట్టి జనవరి స్టార్టింగ్ అని, డిసెంబర్ ఎండింగ్ అని, సో ఆ నెలను ప్రిఫర్ చేసి ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్గా కొంతమందికి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కనుక తీసుకున్నట్లయితే ఆగస్ట్ నెల ఇప్పుడు కూడా ఆయనకి పనిచేయదు, గండాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే గురుగ్రహము బాగుండదో, లేకపోతే గురువుతో గురుచండాల యోగం పట్టి రాహు కానీ కేతు కానీ ఉండి ఇబ్బంది పెడుతుందో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ డిసెంబర్ నెల అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. కేవలం గురుగ్రహం బాగానే వాళ్ళకి. సపోజ్ గురువారము లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకున్నప్పుడు, లాస్ట్ కాన్సిక్యూటివ్గా 3 సంవత్సరాలు తీసుకున్నప్పుడు గురువారము డిసెంబర్ 3 కలిసి వచ్చినాయి రిపీటెడ్గా. అప్పుడు మనం కనుక యాక్సిడెంట్స్ రేట్ని అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా చాలామందికి యాక్సిడెంట్స్ అనేటటువంటివి జరిగినాయి. సో ఇది కారణం ఏంటంటే డిసెంబర్ నెల కొంతమందికి కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ జన్మచక్రంలో ఉన్నటువంటి గురుగ్రహం, అది డిసెంబర్ అంటే 12, 1 + 2 కలిపితే 3, అంటే అది డామినేటింగ్ ఫ్యాక్టర్ జూపిటర్ కాబట్టి గురుగ్రహం కాబట్టి, ఆ గురుగ్రహం కనుక పాపగ్రహాలతో కలిసిన లేదా ఆ పాపగ్రహాల శత్రుక్షేత్రాల్లో ఉన్న ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ప్లస్ రెండవది ఏంటంటే అందరూ కూడా డిసెంబర్ నెల వచ్చేసరికి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని హాలిడే మూడ్లో ఉంటారనమాట. సో ఖర్చు ఎక్కువ ఉంటుంది. అందువలన డిసెంబర్ నెల అనేటటువంటిది ప్రాక్టికల్గా మాకు డబ్బులు ఇబ్బంది పాలు అయ్యాము, మేము అప్పుల పాలు అయ్యాము అని అంటూ ఉంటారు. అయితే ఓపెనింగ్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి న్యూ ఇయర్కి ఎప్పుడు కూడా జనవరి మంచి ఫ్రెష్గా నూతనంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. అందువల్లనే జనవరి 1న మరి అందరూ కూడా దేవాలయాలకు వెళ్తారు. రష్ ఓవర్ క్రౌడెడ్ చేసి పారేస్తారు. అక్కడ ఉన్నటువంటి వికలాంగులు, స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా వెళ్తారు. అక్కడ నెక్స్ట్ డే వెళ్ళొచ్చు, ఆ తర్వాత వెళ్ళొచ్చు, కానీ అదే రోజు వెళ్తారు. అంటే అదొక సెంటిమెంట్ అనమాట. సో జనవరి నెలలో కూడా మనకి సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఖర్చు ఉంటుంది. కాబట్టి అందువలన ఏమవుతుందంటే జనవరి వచ్చినా సరే, మనకి ఇయర్ స్టార్టింగ్ వచ్చినా సరే మనకి బాగాలేదు అని కొంతమంది వర్గం అంటూ ఉంటారు. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఖర్చుకు సంబంధించి మనకి ఈ జనవరి అనేటటువంటిది రవిగ్రహము. ఖచ్చితంగా నిజంగానే జనవరి గ్రహము రవి మకర సంక్రాంతి, మకరంలోకి వెళ్తాడనమాట రవి. మకరంలో రవి నీచ. అందువలన రవి బలము ఆత్మకారకుడు. రవి ఆత్మకారక రవి అంటాం. అందువలన మనఃకారక చంద్ర. ఎప్పుడైతే మనఃకారకుడైనటువంటి చంద్రుడు డిసెంబర్ నెలలో డౌన్ అయిపోతాడో, ఎప్పుడైతే ఈ యొక్క జనవరి నెలలో రవి డౌన్ అయిపోతాడు కాబట్టి మనకి జనవరి నెల కొంతమంది కలిసి రాదు అని అంటూ ఉంటారు. అయితే జనవరి 14 వరకు కూడా ధనుస్సు రాశిలో మనకి ఈ యొక్క రవి ఉంటాడు కాబట్టి ఆ కొన్ని రాశుల వారికి మరి సింహరాశి, అలాగే ధనుస్సు రాశి, అలాగే ఈ యొక్క మేషరాశి వారికి బాగుంటుందన్నమాట ఇది ఈ డిసెంబర్ నెల. అలాగే జనవరి నెల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతున్నటువంటి కుంభమీన మేషరాశులు, ఆ తర్వాత ఈ యొక్క శని కూడా మనకి వక్రించి ఉన్నాడు. అందువలన మనకి ఈ యొక్క ఏలినాటి శని ప్రధానంగా ఉన్నవి. అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి ధనుస్సు రాశి, అలాగే అష్టమ శని జరుగుతున్నటువంటి ఈ యొక్క సింహరాశి, వీళ్ళల్లోనే ఈ వేరియేషన్స్ కనబడుతూ ఉంటాయి. అంటే సమ్ చేంజెస్, ఈ నెల పడదు మాకు, ఈ జనవరి పడుతుంది, డిసెంబర్ పడదు అని, ఇలా ఇవన్నీ కూడా జస్ట్ నాట్ సింప్లీ డాగ్మా కాదు, మూఢనమ్మకాలు కాదు, జస్ట్ విత్ అబ్జర్వేషన్స్ మన జన్మచక్రంలో ఉన్న గ్రహాలను బట్టి ఉంటుందన్నమాట. గురుగారు, అలాగే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో మూడాలేమో కానీ చాలా మంది కూడా ఇయర్ ఎండింగ్ కదా కలిసి రాదని చెప్పి శుభకార్యాలు కూడా అసలు చేసుకోరు. మరి దాని గురించి ఏమంటారు?
శుభకార్యాలు చేసుకోరంటే సమంత చేసుకుందిగా. సమంత ఇస్ ద ఐకాన్ ఆఫ్ ద యూత్ ఫర్ ద లేడీస్ ఉమెన్. మరి ఈ యొక్క శుక్ర మూఢమి అనేటటువంటిది మనకి ఫిబ్రవరి 1 వరకు మనకి ఉంది. సో డబ్బులు ఉండవు కాబట్టి మనకి బాగుండదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ శుభకార్యాలు ఇవన్నీ కూడా చేసుకోరు. డబ్బులు ఉన్నప్పుడు జనరల్గా పుష్యమాసముకి దగ్గరలో వచ్చేసాం మనము. కార్తీక, మార్గశీర్ష, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, పుష్యమాసంలోకి వచ్చేసాం. కాబట్టి పుష్యమాసంలోకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనము మార్గశీర్ష పుష్యమాసాల్లో పుష్యమాసాన్ని మనం శూన్యమాసము అని అంటాం. శూన్యమాసంలో అసలు ఏమీ చేయమన్నమాట. జాన్వరి నెలంతా కూడా పుష్యమాసం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫాల్గుణ మాసం ఇలా వరుసలో వస్తాయి. కాబట్టి అందువల్ల మీరు అన్నట్టుగా ఈ పుష్యమాసము, మార్గశీర్ష మాసము ఎండింగు, పుష్యమాసమే ఇవి బాగుండవు అనమాట. అందుకోసం చేసుకోరు. నిజంగానే గురుగారు ఈ మూడాల గురించి అలాగే డిసెంబర్ నెల గురించి అలా అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. For more videos like this, subscribe Big TV channel.